ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది. కాగా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచి చిత్కారాలు, కెప్టెన్గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆల్రౌండర్గాను తన స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగాను సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది. ఇక లీగ్ దశలో ఆఖరిదైన మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో 10వ పరాజయం నమోదైంది. ఇదిలా ఉంటే లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయం ఓవర్లలో కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన 3వ తప్పిదం కావున ఐపీఎల్ ప్రవర్తన నియమావళి కింద స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసిన కారణంగా పాండ్యాకు 30 లక్షల జరిమానా విధించడంతో పాటు జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం అని ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటనలో విడుదల చేశారు. అంటే ఐపీఎల్ 2025లో పాండ్యా తన తొలి మ్యాచ్కు దూరంగా ఉండాలన్నమాట. ఇక పాండ్యాతో పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ఎదురు దెబ్బ తగిలింది. లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై జట్టు తుది జట్టులోని ఆటగాళ్లందరికీ ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ప్రతి ఒక్కరికి 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50% మేర కోత, ఏది తక్కువ ఉంటే అది విధిస్తామని తెలిపారు. కాగా ఐపీఎల్ 2024 ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ పట్టికలో అట్టడుగున నిలిచింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.